ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి పాఠాలు. దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుడు నయమానుకు ఉన్న అసాధ్యమైన కుష్ఠరోగాన్ని నయం చేశాడు. మన జీవితంలో కూడా అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యం చేయగలడు. వినయం యొక్క ప్రాముఖ్యత. నయమాను అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో దేవుని మాట విన్నప్పుడే స్వస్థత పొందాడు. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి వినయం అవసరం. చిన్నవారిని తక్కువ అంచనా వేయవద్దు. ఒక చిన్న దాసి సలహా ద్వారా నయమానుకు స్వస్థత మార్గం దొరికింది. చిన్నవారైనా అల్పులైనా వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. దేవుని సేవకులను గౌరవించడం. నయమాను ఎలీషాను గౌరవించాడు. నిజమైన దైవజనులను మనం కూడా గౌరవించాలి. అత్యాశకు శిక్ష. గేహజీ అత్యాశతో అబద్ధం చెప్పి దాని ఫలితంగా కుష్ఠరోగాన్ని పొందాడు. అత్యాశ ఎప్పుడూ హానికరం. దేవుని కృప ఉచితమైనది. దేవుని స్వస్థత ఎలీషా ద్వారా ఉచితంగా లభించింది. దైవ కృపను డబ్బుతో కొనలేము, అది ఉచిత బహుమతి. మారుమనస్సు మరియు విశ్వాసం. స్వస్థత పొందిన తర్వాత నయమాను ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని విశ్వసించాడు. మనం కూడా దేవుని శక్తిని అనుభవించినప్పుడు ఆయన వైపు తిరగాలి. సత్యం చెప్పడం ముఖ్యం. అబద్ధాలు గేహజీని నాశనం చేశాయి. ఎల్లప్పుడూ నిజం చెప్పడం మనకు క్షేమాన్నిస్తుంది.